పంపకాలు అడ్డుగోడ పడినంత మాత్రాన అనుబంధాల్లో కలతలు ఏర్పడం. ఎందుకంటే తండ్రి కొడుకుల బంధాన్ని ఎవరూ విడదీయలేరు, ఎన్ని పంపకాలు జరిగినా సరే. సరే గురువుగారు, నేను నా భార్య జీజాబాయితో కలిసి వేరుగా ఉంటాను. కానీ నాది కూడా ఒక షరతు. నా కొడుకు భీమ్ ఇప్పటికిప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. సరే నాన్న, నేను ఇంటికి వస్తాను. ఇంకా నేను ప్రమాణం చేస్తాను ఇంకెప్పుడు మన ఇల్లు వదిలి వెళ్ళను అని. చూసావా జీజాబాయ్, భీమ్ మీద లేనిపోని నిందలన్నీ వేశావు. నీ సర్వస్వాన్ని లాక్కున్నాడు అని అన్నావు. ఇప్పుడు అదే భీమ్ నీ భర్తను నీకు అప్పగించాడు. అవును జీజాబాయ్, చూడు, ఇంతకాలం వింటూ వచ్చాం కొంతమంది సవతి తల్లులు సొంత తల్లి కన్నా బాగా చూసుకుంటారని. కానీ మొదటిసారి చూస్తున్నాను, ఒక కొడుకు సొంత తల్లి కోసం ఎంతైతే చేయగలడో సవతి తల్లి కోసం అంతకంటే ఎక్కువే చేశాడు. ఇప్పుడు మీరు మీ నాన్న మీద ఒట్టు పెట్టి నిజాయితీగా చెప్పండి, మా తమ్ముడు ఎలాంటాడో అని. ఇప్పటిదాకా నేను నీ గురించి ఎంత విన్నానో అంతకన్నా ఎంతో గొప్పోడివి నువ్వు. మనిద్దరి మధ్య సంబంధం బాగున్నా బాగోకపోయినా కానీ నువ్వు జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీకు గౌరవ మర్యాదలు ఇలాగే పెరుగుతూ ఉండాలి. ఇదే నీకు నేనిచ్చే ఆశీర్వాదం. వద్దు జీజాబాయ్, నా కొడుక్కి నీ ఆశీర్వాదం అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆశీర్వాదం మనసులో నుంచి స్వార్థం ఫలించిన తర్వాత ఏదైనా ఆనందం కలుగుతుందో దానిలో నుంచి పుట్టుకొచ్చింది. నీకు నా కుటుంబం వద్దన్నావుగా, ఇప్పుడు ఉండదు. ఇప్పుడేంటి, ఎప్పటికీ నీకు దక్కదు. మనం ఇప్పుడు వీళ్ళందరి నుంచి వేరుగా ఉందాం, వీళ్ళందరికీ దూరంగా. కానీ నేను నీకు దగ్గరగా ఉంటాను. అప్పుడే నేను నిన్ను దగ్గర నుంచి చూడగలను. ఒక ఐకమత్యంగా ఉన్న కుటుంబాన్ని విడగొట్టి నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, నువ్వెంత హాయిగా ఉంటావో, నువ్వెంత గాఢంగా నిద్రపోతావో. నాన్న, నువ్వలా కోపగించుకోవద్దు. ఎప్పుడు తీర్పులనేవి మనకి అనుకూలంగా ఉండవు. ఆ తీర్పులు మనకి ఇష్టంగా లేకపోయినా సరే మనం వాటిని గౌరవించాల్సి ఉంటుంది. నేను నీ మాటకు ఒప్పుకున్నానుగా. ఇప్పుడు నీ భాగం నువ్వు చూసుకో, నా భాగం నన్ను చూసుకోనివ్వు. పద. అన్నయ్య, ఎక్కడికెళ్తావు నువ్వు? తెలీదు, పెళ్లి చేసుకున్నానుగా. పెళ్ళి ప్రతి వ్యక్తిని ఎక్కడికో ఒక చోటుకు తీసుకెళ్తుంది. అందుకని మేము ఎక్కడికో వెళ్తాం, ఎక్కడో ఒక చోటు ఉంటాం. గోరేగావ్ వెళ్ళు రామ్జీ. గోరేగావ్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనది చెరువు తవ్వే పని మొదలవుతుంది. గుమస్తా ఉద్యోగం. ఎలాగూ డబ్బు వ్యవహారాలు చక్కగా చూసుకుంటావుగా, ఆ పనే చెయ్యి. జీతం ఎంత ఇచ్చినా పర్వాలేదు, నేను వెళ్తానండి. నా భార్యను కూడా తీసుకెళ్తాను. ఎలాగూ పంపకాలు అయిపోయాయిగా. ఇక పంపకాల నియమం ప్రకారంగా ఇరు పక్షాలు తమ తమ వాటాల్ని సంరక్షించుకోవాలి. విడిపోయిన ఈ ఇంటిని కలపడానికి ఇదొక్కటే దారి మిగిలింది. ఇప్పుడు మేము ఎంత దూరం వెళితే అంత త్వరగా దగ్గర కాగలుగుతాం. పద, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి సామాన్లు అవి సర్దుకోవాలి. కానీ నాన్న, గోరేగావ్ ఎందుకు?
తండ్రి లేకపోతే కొడుకు, కొడుకు లేకపోతే తండ్రి అసంపూర్ణమే. నేనెప్పుడూ ఇలా అవుతుందని ఊహించలేదు. తండ్రి కొడుకులు ఈ విధంగా విడిపోతారని, అనుబంధాలు ఈ విధంగా తెగిపోతాయని. నిన్న రాత్రి తండ్రి కొడుకుల సంభాషణ వింటే నాకేమనిపించిందంటే వీళ్ళు ఇలా దూరంగా ఉండడమే మంచిదని. రామ్జీ ఎక్కడైనా ఎలాగైనా ఉంటాడు, కానీ భీమ్రావే జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి. తల్లి లేకుండా, తండ్రి లేకుండా భీమ్రావు ఎంత సంఘర్షణ చేయగలుగుతాడో, తన సంఘర్షణలో ఎంతవరకు సఫలం అవుతాడో వేచి చూడాలి. ఆగు, నేను వెళ్ళి సామాన్లన్నీ తీసుకొస్తాను. ఎందుకంటే ఈ ఇంట్లో నువ్వు ఎప్పుడు అడుగు పెట్టద్దు. ఏంటి జీజాబాయ్, నువ్వు అసలేం చేసావు? నీకేమైనా తెలుసా? రామ్జీ అసలు నేను రెండో పెళ్లి చేసుకోనంటే చేసుకోనన్నాడు. కానీ మేమే పంతం పట్టి పెళ్లి చేశాం. కానీ నువ్వు మేం చేసింది తప్పు అని రుజువు చేసావుగా. నానా నానా, నువ్వు గోరేగా వెళ్ళటం ఎందుకు? నువ్వు ఇక్కడే ఉండు నానా, వెళ్ళకు. ఈ ఇంట్లో కాకపోతే ఇక్కడే దగ్గరలో ఏదో ఒక ఇల్లు చూసుకొని అందులో ఉండు. లేదు, నేను దూరంగా వెళ్ళిపోతాను. నాన్న, మమ్మల్ని వదిలేసి ఎటు వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడే ఉండు నాన్న. బాలా, తీర్మానం అయిపోయింది. ఇప్పుడు వాదించుకునేం లాభం లేదు. అన్నయ్య తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నాన్న, నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాము? అందరూ కలిసి ఉండండి, ధైర్యంగా ఉండండి. నాన్న, నువ్వు లేకుండా అసలు మేము ఉండలేము. అవును నాన్న, వెళ్ళొద్దు నాన్న. ఇప్పుడు అమ్మ కూడా లేదు. నువ్వు కూడా లేకపోతే ఇంకా మేము ఎలా ఉండాలి? అత్త అన్నయ్యలు ఉన్నారుగా, ఏ సమస్య ఉండదులే. నేను ఎవరు అడిగినా ఆగను. మీ అందరూ వెళ్ళండి, నేను సామాన్లు మూట కట్టుకోవాలి. అన్నయ్య, మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు. పిల్లల గురించైనా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకో. ఆలోచించాను. ఈ పిల్లల కోసం, ఇంకా ఈ ఇంటి శాంతి కోసం వెళ్ళడం చాలా అవసరం. ఇక భీమ్ కూడా ఇదే కోరుకున్నాడుగా, వేరువేరుగా ఉండాలని. విడిపోదామని నేను అడిగాను, కానీ ఇలా అనుకోలేదు నువ్వు మాకు ఇంత దూరంగా వెళ్ళిపోతావని. నాన్నా, మీరు ఏదైతే కోరుకున్నారో అది మేము చేశాంగా. ఇప్పుడు మీరు మా నాన్నని ఆపండి. ఈ సతారా ఊళ్ళోనే ఎక్కడైనా ఉండండి. ఎప్పుడైనా మాకు నాన్నని చూడాలనిపిస్తే ఎలా కలవాలి మేము? ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్నగారు ఆగరు. నేను ఆపినా సరే ఆగరు. ఎవరు ఆపినా కూడా ఆగరు. అరే, ఎవరైనా చెప్పండిరా, ఏంటి ఈ వార్త నిజమేనా? రామ్జీ సతారా వదిలేసి వెళ్ళిపోతున్నాడా? చెప్పండి. అవును సేఠ్ గారు, సరిగ్గానే విన్నారు. కానీ మీరు ఎలా మాత్రం అనుకోవద్దు, నేను లేను కదా అని నా కొడుకులతో గిల్లి కజ్జాలు పెట్టుకుందామని. అంత బాధున్నాడువి ఎందుకు వదిలి వెళ్తున్నావు? పెళ్ళాం దొరికేసరికి పిల్లలు వద్దనుకున్నావా? నోటికొచ్చినట్టు వాగొద్దు. మీరందరూ జాగ్రత్తగా వినండి. వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇక ఏ రోజైతే నాకు తెలుస్తుందో మీరు నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని, ఈ రిటైర్డ్ సుబేదార్ రామ్జీ సత్పాల్
ఇక్కడికొచ్చి మీ అందరి లెక్క తేలుస్తాడు. ఇది నా హెచ్చరిక అనుకోండి, లేదా నా విన్నపం అనుకోండి. ఇంత దిగులుగా ఉంటే మరి అంత దూరంగా వెళ్ళటం ఎందుకు నాన్న? వెళ్ళక తప్పదు భీమ్. రామ్జీ, నా మాట విని ఇంకోసారి ఆలోచించు. రామ్జీ అన్న, ఒకసారి ప్రశాంతమైన మనసుతో నీ ఈ నిర్ణయం గురించి మళ్ళీ ఆలోచిస్తే మంచిది. అన్నీ ఆలోచించాను, కానీ నాకు ఈ ఒక్కదారే కనిపించింది. దీనివల్ల అందరికీ శాంతి కలుగుతుంది, అందరూ ప్రశాంతంగా బ్రతుకుతారు. అదిగాక మీరందరూ ఉన్నారుగా నా కుటుంబం మంచి చెడులు కనుక్కోవడానికి. ఇంకా నేనెందుకు దిగులు పడతాను? భీంబాబు, ఇట్రా. భీంబాబు, నువ్వెంతో తెలివైన వాడివి, అయినా కూడా ఒక్కొక్కసారి అమాయకుల్లాగా మాట్లాడతావు. అసలు మీ నాన్న ఎప్పుడైనా నీకు దూరంగా వెళ్ళాలనుకుంటాడా? కానీ కొన్నిసార్లు దూరం అవడం వల్ల అనుబంధాల విలువ అనేది తెలుస్తుంది. జీజాబాయి మీ అందరికీ దూరంగా ఉంటే ఆమెకు కూడా తెలిసొస్తుంది. ఆ తర్వాత మనం అందరం కలిసి ఉండడం జరిగితే అప్పుడు నువ్వు ఆమెతో, ఆమె నీతో, ఒకవేళ తల్లి కొడుకులుగా ఉండకపోయినా కనీసం ఒకే కప్పు కింద కలిసి ఉండటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకని భీమ్, నిన్ను నువ్వు సంభాళించుకొని మమ్మల్ని వెళ్ళనివ్వు. సరే నాన్న, మీరు వెళ్ళండి.
ఏ భీమ్, చూడు, నా మాట విని మీరందరూ కూడా సతారా వదిలేసి వెళ్ళిపోండి. అదే మీకు ఇంకా మా అందరికీ కూడా మంచిది. అర్థమైందా? కానీ ఏది ఏమైనా సేట్ గారు, మనం అనుకున్న దానికన్నా అంతకన్నా చాలా చాలా నీచమైన మనిషి వీళ్ళ నాన్న. కొత్త పిల్లం దొరకగానే పాత కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు. సరే, మేం చెడ్డోళ్ళమే, మా కుటుంబం చెడ్డదే. చాలా, ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. మేం వెళ్ళినా వెళ్ళకపోయినా మీ అందరి బాధ ఏమైనా తగ్గిపోతుందా? ఇప్పుడు మిమ్మల్ని అవతలకి వెళ్ళగొట్టడం కంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బాలా, ఇక నుంచి నువ్వు రోజు బ్యాండ్ మేళాలకు వెళ్ళి 4 పైసలు సంపాదించు, కుటుంబాన్ని పోషించాలిగా. అవును, ఈ భీమ్ కూడా ఈ మధ్య ఏదో పనికి వెళ్తున్నాడని నేను విన్నాను. అయినా వెళ్ళకపోతే ఎలాలే. ఇదిగో నువ్వు, ఓ ఆనందబాబు, నువ్వు కూడా నీ గురించి ఆలోచించుకో, ఇక మీదట ఏం చెయ్యాలా అని. మీరు కూడా వినండి, ఇంకా మీ వాళ్ళందరికీ కూడా ఇదే చెప్పండి. ఈ కుటుంబం ఎలా గడుస్తుందో అది మేము చూసుకుంటాము. నేను మాటిస్తున్నాను, మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ కుటుంబం ఐకమత్యం చెక్కు చెదరదు. ముందు ఎలాగైతే ఐకమత్యంతో ఇంతమంది మా విరోధుల్ని మేము ఎదిరించి నిలబడ్డామో అలాగే ఇక ముందు కూడా నిలబడతాము.